హాయ్ అండి. వెల్కమ్ టు జీపీ కుకింగ్ వ్లాగ్స్. ఇవాళ నేను కీరదోస జ్యూస్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు కీరదోస ముక్కలు వేయాలండి. అలానే 1 ఇంచు అల్లం ముక్కలు కూడా వేయాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న పుదీనా ఆకులండి. అలానే 1 కప్పు వాటర్ వేసి ఈ మొత్తం కీరదోసనంతా బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన కీరదోస జ్యూస్ని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలండి. లేదా అలానే తాగాలి అనుకునే వాళ్ళు గ్లాస్లో వేసుకొని తాగండి. ఈ జ్యూస్ని తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించి బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుందండి. అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ని హ్యాపీగా తాగొచ్చండి. ఇలా వడకట్టిన జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా జ్యూస్ చేశానండి. అంతేకాదండి, మన బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి. ఇందులోనే 1 స్పూన్ తేనెని తీసుకొని జ్యూస్లో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నిమ్మరసాన్ని ఈ జ్యూస్లో కలుపుకొని వారానికి 2 లేదా 3 సార్లు ఈ జ్యూస్ని తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.